అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. నైట్ జర్నీ అంతా చేసిన తర్వాత ఈ హోటల్ రూమ్‌కి అయితే వచ్చామన్నమాట. ఈ హోటల్ ఏంటంటే ఎంత ఈజీగా దొరికిందంటే, చైనాలో హోటల్ దొరకడం చాలా కష్టం అండి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు అక్కడికెళ్ళేసరికి ఉండవు. కొన్నిసార్లు మనం రిజర్వ్ చేసుకున్నా కూడా అక్కడికెళ్ళేసరికి ఉండవన్నమాట. అయిపోతాయి. హోటల్ రూమ్స్ అన్నీ పోతాయి. సో ఏంటంటే ఇక్కడికి మాత్రం చాలా బాగుంది. ఎంత హోటల్ రూమ్‌కి 65 యాన్స్ తీసుకున్నానండి. అది నమ్మాలో నమ్మకూడదో అని అలాగే ఆలోచిస్తూ వచ్చాను. గానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అది నిజమే అని. నిజంగా ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుందండి ఫారినర్స్‌కి. అసలు ఎంత బాగా చూసుకుంటున్నారు అంటే మెయిన్‌ల్యాండ్‌లో చూడట్లే అని కాదు. మెయిన్‌ల్యాండ్‌లో కూడా చాలా బాగానే చూస్తారు. ఇక్కడ చాలా బాగుంది. ఏంటంటే నిన్ను ఒక ఫారినర్ కాదు వాళ్ళ ఊళ్ళో చూసుకుంటున్నారు. అతనికి హౌస్ ఓనర్ కాల్ చేశాను. కాల్ చేస్తేనేమో తనేమన్నా అంటే, "మీరు కుక్క, పిల్లి ఏమన్నా తెచ్చుకున్నారా?" అన్నాడు. "లేదురా బాబు తీసుకురాలేదంటే." "తెచ్చుకున్న ప్రాబ్లమ్ లేదు. కాకపోతే మీరు ఒక ప్లేస్ ఇస్తాం. ఆ ప్లేస్‌లో పెట్టుకోండి. మీరు కావాల్సినంత సేపు ఉంచుకోండి. ప్రాబ్లమ్ లేదన్నాడు." నాకు షాక్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడు హోటలోళ్ళు మాకేం చెప్తారంటే కుక్కని ఆటిలిని తీసుకురావద్దంటారనమాట. సో, మొత్తానికైతే దొరికింది ఈ ప్లేస్. ఇప్పుడేంటంటే నేను ఈ ప్లేస్‌లో ఉండడానికి గల కారణం ఇక్కడ వచ్చిన తర్వాత నేను హోటల్స్ చూస్తే మొత్తం అన్నీ 400, 200 ఉన్నాయి. కాకపోతే అక్కడ ఒక చిన్న యాప్ ఉంది మాకిక్కడ చైనాలో ఉంటది. చైనాలో చూసుకోవడానికి బైదు యాప్ ఒకటుంటది. ఆ యాప్ ఓపెన్ చేసి చూసుకుంటే దొరికింది 65 యాన్స్, 45 యాన్స్, 23 యాన్స్ కూడా హోటల్ ఉందండి. కాకపోతే అది రూమ్ ఉంటదన్నమాట. అంటే షేరింగ్ రూమ్ మాట. 23 యాన్స్ అండి. దానికంటే ఏంటండి బాబు అసల. గానీ నేను మాత్రం ఇంకా మనకు కంఫర్ట్ కావాలి కాబట్టి నేను 65 యాన్స్ తీసుకున్నాను. ఈ హోటల్ వచ్చేసి నిజంగా చాలా బాగుంది. హోటల్ టూర్ వేస్తాను సరదాగా మీరే చూడండి ఒకసారి. ఇంకో విషయం ఏంటంటే నేను వస్తున్న రోడ్డు అంతా ఇంకా ఎలాగా ఆహ్, అదే ఇది ఏంటి వేరే చోటకి పాస్‌పోర్ట్ చెకింగ్ ఒకటి ఉంటది కదండీ! ఆ పాస్‌పోర్ట్ చెకింగ్ అస్సలు లేదండి. జస్ట్ నా ఫోటో పంపించమన్నాడు. ఫోటో పంపించాను. ఓకే. నువ్వు ఉండొచ్చు ప్రాబ్లమ్ ఏం లేదన్నాడు అసలు. ఇంతలా నమ్మటం ఏంటో అసలు ఇప్పుడు దాకా తెలీదు అసలు నిజంగా. ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అవుతుంది నాకు. ఇక్కడ అన్నారు ఫుడ్ కూడా చాలా బావుంటదంటే ఇండియన్ స్టైల్‌లో ఉంటదని చెప్పేసి తనే చెప్పాడు. సో, ఇండియన్ స్టైలు, పోర్చుగీస్ స్టైల్ ఇలా ఉంటదంట ఫుడ్‌లో వచ్చేసి మసాలాలు అన్నీ దొరుకుతాయంట. అదేంటో చూద్దామండి అసలు. ఇది ఈ టూ అయితే చూడండి ఒకసారి ఎలా ఉందో. కొబ్బరి చెట్లండి వావ్! అసలు నేనేదో కోనసీమకి వచ్చేసినట్టుంది. మామూలుగా లేదు కదా అసల. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా ఉంటదని చెప్పేసి. అంటే ఇండియా అలా ఉంటది అంటే ఏదో అనుకున్నాను గానీ నిజంగానే అలాగే ఉందండి. నాకు మస్తు అనిపించింది. ఎందుకంటే కొంచెం మలేషియా టైప్‌లో, సింగపూర్ టైప్‌లో, ఇండియా టైప్‌లో ఇలాంటి ఏరియాల్లోనే ఇలాంటి కొబ్బరి చెట్లు ఇలాంటివన్నీ ఉంటాయి. మెయిన్‌ల్యాండ్ ఎలాంటి చైనాలో ఇలాంటి కొబ్బరి చెట్లు ఏమీ కనిపించవు. ఆఖరికి తాటి చెట్లు కూడా ఉన్నాయంట. కానీ ఇప్పుడు దాకా ఒకటి కనిపించలేదండి నాకు తాటి చెట్టు మాత్రం. మొత్తానికైతే ఏదో విధంగా నేను వెతుకుతూ ఆ హోటల్ దగ్గరికైతే వెళ్తున్నామండి. నైట్ టైం ఇంకా బాగా అలసిపోయాను. ఇంకా హ్యాపీగా పడుకుని పోవాలి ఇంకా. అమ్మ! బాగా అలసిపోయానండి నిజంగా చెప్తున్నాను. చూద్దాం ఆ రూమ్ ఎలా ఉంది. ఇక్కడ డిఫరెంట్ కల్చరల్ డాన్సెస్ భలే అనిపించిందండి నిజంగా అన్నీ చూడడానికి. ఎందుకంటే ఇక్కడికి చాలా కల్చరల్ సిటీ అండి. డిఫరెంట్ కల్చర్స్ అన్నీ కలిసిన సిటీ మాట. వేరే గనక రావాలనుకుంటే మాట హైనాన్ అనేది ఒక బెస్ట్ ప్లేస్ అండి. ఇలాంటి కల్చరల్ కానీ ఒకవేళ మనం ఉండడానికి కానీ చైనాలో మనకి ఫారినర్స్గా కన్వీనియంట్గా ఉన్న ఏరియా వచ్చేసి హైనాన్ ది బెస్ట్ ప్లేస్ అండి నిజంగా చెప్తాను. ఎందుకంటే ఇది నైట్ టైం నేను ఎక్కువ తీయలేకపోయాను. ఇంకో విషయం ఏంటంటే నేను ఫోన్తో తీసాను అనమాట కెమెరాతో కానీ. ఇదిగోండి హోటల్ అయితే తీసేసుకున్నాం. ఈ 65 యాన్స్కి ఇలాంటి హోటల్ రావడం గ్రేట్ అండి నిజంగా. ఇది బయట కారిడార్ అనమాట చూసారా మొత్తం. ఇది లోపలికి ఎంట్రన్స్ మాట. ఇది వచ్చేసి 2 రూములు. ఇది ఒక రూము, ఇది ఒక రూము. ఇంకో రూమ్ ఉందో లేదు తెలియదు. ఉంది ఇవన్నీ నేను నైట్ తీసుకున్నాను అనమాట. మొత్తానికి ఇది రూమ్ వచ్చేసి ఓ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ అటాచ్. పెద్ద లగ్జరీ ఎక్స్పెక్ట్ చేయకండి. నార్మల్గా అయితే పర్లేదు బాగానే ఉంటుంది ఉండడానికి. చాలా క్లీన్గా ఇచ్చాడు చెప్పాలంటే. ఇంకా లోపలికి వెళ్ళి ఇదిగోండి ఓ బెడ్ ఇంకా కొన్ని వాటర్ బాటిల్స్. ఇది అయితే బాగా ఇచ్చాడు. ఇది నేను ఎక్కడికి వెళ్ళినా అండి ఆ ఏరియాకి సంబంధించిన బుక్ తీసుకుంటానండి. ఇది వచ్చేసి హైనాన్ మాట. అయితే ఒకటి చాలామంది అడుగుతారు అబ్బాయి మీకు చెప్పింది నేను నమ్మట్లేదని చెప్పేసి. మీకు క్లియర్గా చెప్తున్నానండి. నేను రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఎప్పుడు ప్రతిదీ మీకు చెప్తా ఉంటాను అనమాట. మెయిన్ మ్యాక్సిమం వచ్చేసి ఇదిగోండి మన ది బెస్ట్ వచ్చేసి ఈ హైకో వ్యూ చూసారా. ఇక్కడ ఫ్లోర్స్ అవి వేసుకునే రేంజ్లో ఉండదు చూసారా. మామూలుగా లేదు కదా ఇది మాట హైకో స్పెషాలిటీ. ఇది చూసారా కింద అసలు ఎలా ఉందో అసలు ఓ రేంజ్లో ప్లేస్ మాట ఇది. మామూలుగా ఉండదు.
అదిగా బిల్డింగ్స్ ఇంకోటి ఏంటంటే స్పెషల్ చూసారు ఇక్కడ ఒకదాని మీద ఒకటి ఇలాగా రోడ్డు కింద రోడ్డు ఫ్లైఓవర్స్ అన్నీ. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హైవే అనేది రెంట్ ఫ్రీ మాట. సో అసలు ఏంటంటే మనం వేరే సిటీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం 5 స్టార్ హోటల్స్ అవి తీసుకోవడానికి అలౌడ్ ఉంటాయి అన్నమాట. అంటే చైనాలో మెయిన్ ల్యాండ్ వచ్చేసి ఒక షాంఘై తీసుకోండి లేదా బీజింగ్ తీసుకోండి. బీజింగ్ కనుక మీరు వెళ్తే మాత్రం మీరు 5 స్టార్ హోటల్లోనే ఉండాలి. అది రూల్ అన్నమాట ఫారినర్స్కి అయితే. మీరు అనుకోవచ్చు అదేంటది 5 స్టార్ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి సేఫ్టీ ఇష్యూస్ అని చెప్పేసి. సో వాళ్ళు 5 స్టార్ హోటల్లోనే మనం ఉండడానికి వాల్యూ ఇస్తారు. సో మినిమం ప్రైస్ వచ్చేసి 450 నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే 450 యువాన్స్ నుంచి స్టార్ట్ అవుద్ది 1 డే ఉండడానికి. 450 to 2000 3000 దాకా ఉంటాయి అన్నమాట హోటల్స్. కాకపోతే వేరే సిటీస్లో 2 స్టార్ 3 స్టార్ కూడా వాల్యుబుల్ ఉంటుంది. కానీ ఎంత ఏమనుకున్నా కానీ 150 or 200 యాన్స్ అనేది మినిమం ఛార్జ్ పడుతుంది. ఇప్పుడు హైకోలో ఏంటంటే ఇది ఐలాండ్ సిటీ. సో ఏంటంటే ఐలాండ్ మొత్తం అంతా ఐలాండ్ ఇది హైకో అనేది. ఇది హైనాన్ సిటీలో. నేను ఉండేది హెనాన్, ఇది హైనాన్. హెనాన్ 2 డిఫరెన్స్ ఉండవు. సో నేనుండే సిటీ ఏంటంటే మధ్యలో మాట సెంటర్ ఆఫ్ ద మెయిన్ సిటీ సెంటర్ ఇది. ఇదైతే ఏంటంటే ఒక ఐలాండ్ సిటీ మాట. మోస్ట్ బార్డర్ ఇదే బార్డర్ మాట. ఈ హైకో అనే సిటీ బార్డర్, చైనాకు బార్డర్ సిటీ ఇది. సో ఈ ఏరియాకి ఫారినర్స్ రావడం అందరూ చాలా కామన్ ఉంటుంది. కానీ కొన్ని ఏరియాల్లో ఏంటంటే ఇంకా మనం ఏదైనా కుక్కలు కానీ ఏమైనా తీసుకెళ్ళినా కానీ అది అలౌ చేయరు. కానీ ఈ హైనాన్లో మాత్రం ఫారినర్స్కి ఈజీగా దొరుకుతాయండి రూమ్స్. మీరు మాత్రం కంగారు పడిపోయి వెళ్ళిపోయి మీరు పెద్ద హోటల్స్లో ఉండాల్సిన అవసరం లేదు అసలు. కారణం ఏంటంటే ఇక్కడ జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిటీ ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఇది. అంటే ఇదివరకు పోర్చుగీసును ఇంకా మన బ్రిటిషర్స్ వాళ్ళు కూడా రూల్ చేసిన ప్లేస్ మాట ఇది. సో ఏంటంటే ఇక్కడికి రూల్ కాదండి, ఇన్ఫ్లుయెన్స్ అయిన ప్లేస్ మాట. కంప్లీట్ రూల్ అని నేను చెప్పలేను, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు, నేను బుక్స్లో అంత వివరించలేదు. సో నేను దాని గురించి చెప్పట్లేదు. సో అలాంటి ఏరియా కాబట్టి ఇక్కడ ఫారినర్స్ అనేది కామన్. నేను తీసుకున్న ఈ హోటల్ వచ్చేసి ఎంతవరకు తక్కువ 65 యాన్లు అండి, అక్షరాల 65 యాన్లు అంతే. 1 డేకి వచ్చేసి 65 యాన్లు. మధ్యాహ్నం 3 నుంచి స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ డే 12 o'clockకి మనం వెకేట్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ చీప్గా ఉంటుంది, ప్లస్ అన్ని వసతులు అన్నీ క్లీన్గా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు, అసలు ఉండడానికి ప్రాబ్లం ఏమీ లేదు. సో అది దీనివల్ల ఇక్కడ రావడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఉండడానికి వెళ్ళడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది అన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి. సో మీరు కానీ ఇక్కడికి వస్తే ఇలాంటి ఏరియా అలా ఎక్కడ దొరుకుతాయి అంటే మీరు ఆన్లైన్లో చూడాలన్నమాట. ఇవన్నీ ఏంటంటే పర్సనల్ హౌసెస్. ఎవరెవరో అంటే ఇక్కడ ఉన్న ఓనర్స్ ఏం చేస్తారంటే వాళ్ళగా పర్సనల్ హౌసెస్ తీసుకుని వాళ్ళ హౌసెస్ బయట ఇలా రెంట్కి ఇస్తూ ఉంటారు. ఇలా రెంట్కి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి చీప్గా ఉంటుంది, మనం ఉండడానికి ఉంటుంది. తను ఏం చెప్పారంటే మాకు మీరు కుక్కలు తెచ్చుకున్నా ప్రాబ్లం లేదు, ఏం తెచ్చుకున్నా ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉండండి. ఉన్న తర్వాత ఇంకా 1 డే ఉండి ఇంక వెళ్ళిపోండి. ఓనర్ కూడా కనిపించనమాట. మనకి నెంబర్ ఇస్తాడు, లాక్ ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ ఓపెన్ చేసుకుని కామ్గా లోపల ఉండి ఇంకా రోజు ఉండి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ ఒకటి ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, మనకి మినిమం నీడ్స్ అన్నీ ఉన్నాయి. అదొక టీవీ కూడా ఇచ్చాడండి, అదే మానిటరైజేషన్ టీవీ. అయితే ఇది మాట. సో మీరు మాత్రం ఎప్పుడన్నా హైకోకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఇలాంటివి వెతుక్కోండి. ఎందుకంటే మీరు కనుక హోటల్స్లో వెళ్తే పేలుతుంది బిల్లు. ఒక 400 దాకా ఈజీగా వెళ్ళిపోద్ది, 300 to 400 ఈజీగా పేలుతుంది. సో ఇలాంటి ఏరియాలు దొరకడానికి 65 ఏళ్ళలో 1 డే హ్యాపీగా అయిపోద్ది మనకి. పైగా వ్యూ కూడా అంత బ్యాడ్ ఏం కాదు, సూపర్ ఉంటుంది. సో మీకు ఏమనిపించింది వీడియో, ఇలాంటి హోటల్లో ఉండడం ఎలా అనిపించింది మీకు కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకోటి ఏంటంటే మనం కూడా హైకోన్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఈరోజు. మిస్ కాకండి. Until next video guys, be Rajesh. Jai Hind.